ముష్కరులుగా దుర్మార్గులుగా దెబ్బకు దెబ్బ కంటి కంటి అని అనకుండా వీఆర్ సో డెలికేట్, వీఆర్ డెలికేట్ బిల్ట్, బట్ ద స్ట్రాంగ్ టవర్ ఆఫ్ హెల్ప్ ఈజ్ ఆల్వేస్ అమిడ్స్ట్ అస్. దేవుని స్తోత్రం. అంటే ఇంత బలాఢ్యుడైన ప్రభు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియా ఎన్ని హింసలకు గురైనాడు. ప్రవక్త కదా, ఉన్న మాటలు చెప్పాలి, సత్యం పలకాలి, ప్రజలను గద్దించాలి. ఇర్మియా ప్రవక్త అబద్ధ ప్రవక్తలను కూడా గద్దించినాడు. ఇర్మియా గ్రంథం చూసినప్పుడు తన ప్రజలొకరు కన్నీళ్లు గార్చినాడు. ఈజ్ కాల్డ్ ఎ వీపింగ్ ప్రాఫిట్. కన్నీటి ప్రవక్త ఎవరు పరిశుద్ధ గ్రంథంలో అంటే ఇర్మియా. ధైర్యం ఎవరికి ఎక్కువ ఉందంటే ఇర్మియాకి. గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, ఎదుర్కోవడానికి శత్రువులను. అలాంటి ధైర్యవంతుడే. ఎంత సున్నితమైన స్వభావం. నా తల, నా ప్రజలు హతమవుతున్నారు, వారి గురించి నా తల జలమయమవును గాక అంటాడు. అంటే అట్టి మృదువైన స్వభావం ఆ ప్రభువు కూడా. అంటే ఇంత గొప్ప బలాఢ్యుడు. ఇర్మియా ప్రవక్త అంటాడు, నాకు సహాయం చేస్తాడు నా దేవుడు, పరాక్రమం గల బలాఢ్యుని వలె నాకు తోడుగా ఉంటాడు. గాడ్ విల్ బీ విత్ మీ లైక్ ఎ మైటీ వారియర్. అంటే శత్రువులను ఎదుర్కోవడానికి, హింసలను ఎదుర్కోవడానికి నా దేవుడు నాకు తోడు ఉంటాడని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే ఈ పద్మముల మధ్యలో ఈ బలాఢ్యుడు, ఈ పరాక్రమశాలి, గొప్పవాడు, అన్ని సంభవాలు మీరు ప్రభులో చూస్తారు. ఆయన దీనుడు, సాత్వికుడు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయన బలవంతుడు, ఆలోచనకర్త. ఆయన మరి భుజముల మీద ఏముందట? రాజ్యభారం. అంటే ఇంత శక్తిని సూచించేవి, ప్రేమను సూచించేవి, సామర్థ్యాన్ని సూచించే వర్ణనలన్నీ కూడా ప్రభువులో. అందుకే ఈస్ ఎ పర్ఫెక్ట్ ఫిగర్. యూ కెనాట్ ఫైండ్ ఎనీ పర్సన్ లైక్ జీసస్. ప్రభువుకు సాటి ఎవరు? వేల్పులలో నీ వంటి వాడు ఎవరున్నారు? అందుకే ఈ వివరణ. నీ ప్రియుడు ఎక్కడ పోయినాడు, ఎక్కడికి మళ్ళీనాడు అంటే ఏమంటది? ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను పద్మములు అంటే మనం అన్నమాట. పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను, పరిమళ పుష్పస్థానమునకు పోయాను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడు నావాడు. హల్లెలూయా. ఐ బిలాంగ్ టు హిమ్ అండ్ హీ బిలాంగ్స్ టు మీ. ఓనర్షిప్. కనుక మనము సున్నిత హృదయాన్ని పోగొట్టుకోవద్దనిపిస్తుంది. ఉద్యానవనంలో పద్మములు అన్నప్పుడు గాడ్ లవ్స్ ఎ టెండర్ హార్ట్, ఎ టెండర్ మైండ్. ఆయన కొరకు బలమైన కార్యాలు చేయడానికి ఆయనే శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. గిద్యోను కూడా ఏమున్నాడు? బలహీనుడు. మిథ్యానీయులు ఆయన మీదకి వచ్చినప్పుడు గానుగ చాటున గోధుమలు జల్లిస్తున్నట్టు ఆయన నాటకం ఆడతాడు, భయపడతాడు అన్నమాట శత్రువులు. అంటే ఒక శత్రువుని ఎదుర్కోవడానికి మన బలము చాలదు. అప్పుడు దేవుని స్వరం ఆయన వింటాడు. ఏంటంటే పరాక్రమం గల బలాఢ్యుడా. ఏం పరాక్రమం? పిరికివాడు, భయపడుతున్నాడు, శత్రువులు చంపేస్తారని భయం. బలహీనుడు. ఎలా ఒక్కసారి బలవంతుడైనాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ బికమ్ మైటీ. హల్లెలూయా. కుటుంబంలో సమస్యలు ఎలాగ ఎదుర్కోవాలి? వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎలా ఎదుర్కోవాలి? సంఘంలో ఉన్న సమస్యలు ఎలాగ ఎదుర్కోవాలి? సమాజంలో ఉన్న పరిస్థితులు ఎలాగ ఎదుర్కోవాలి? నీ బలం చాలదు, నీ బలం లేదు. కానీ పౌలు అందుకే అంటాడు, ఎన్ని హింసలు పడినాడు సువార్త ప్రకటించడానికి. ఒక అధ్యాయంలో సగటు భాగం కంటే ఎక్కువ 2 కొరింథియన్స్ 11th చాప్టర్లో ఆయన పడిన హింసలు, దెబ్బలు, ఉపద్రవములు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, జాగారాలు,
సముద్రంలో అపాయములు, కపట సహోదరుల వల్ల మానసికమైన బాధ, కన్నీళ్ళు, సంఘముల కూర్చున్న చింత నాకు కలదు. నేను ఉపవాసం చేస్తున్నాను సంఘము క్షేమాభివృద్ధి కొరకు అని అనేక సంఘాలతో చెప్తాడు. కన్నీళ్ళు గారుస్తున్నాను. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చిన సంఘాన్ని కాయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అంటాడు. అంటే ఇంతటి వ్యక్తికి కూడా బలహీన సమయంలో మరి అంటాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మనం ఎవరో పెద్ద బలవంతులం ఏం కాం. you're not so strong that we can stand alone. We become strong only by the presence of Jesus in our life. Hallelujah. నన్ను ఎవరన్నా అడుగుతారు, మీరు ఇన్ని కూడికలు ఎట్లా పెడతారు సిస్టర్? 2 కూడికలు పెట్టడానికి మా తల ప్రాణం తోకొస్తుంది. ఆ ప్యాషన్ వీక్లో 7 రోజులు మేము ఏర్పాటు చేయడానికే మేము ఇంత మరి బాధపడతాం. మీరు ఈ 40 రోజులు ఎట్లా నడిపిస్తారంటే, నేను కాదయ్యా నడిపించేది, నా ప్రక్కన ఉన్నాడు ఒక పెద్ద బలాఢ్యుడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలో ఉన్నాడు గొప్ప వీరుడు, దేవుని స్తోత్రం. నన్ను బలపరచమని బట్టి నేను సమస్తము చేయగలను. నా బలహీనతలో ఆయన శక్తి సంపూర్ణమైంది. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. హల్లెలూయా. అందుకే సమస్త ఘనత మహిమ మనం దోచుకోవద్దట. ఎవరికి ఇవ్వాలా? ఆయనకే ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి పద్మముల మధ్యలో నా ప్రియుడు ఉన్నాడు, అతడు నావాడు, నేను అతని దాను. దేవుడు ఏం కోరుతున్నాడు? ప్రాణప్రియుడు ఏం కోరుతున్నాడు? సంఘం యొక్క స్వచ్ఛమైన ప్రేమను కోరుతున్నాడు. మొదటి, హీ వాంట్స్ ఎ ప్యూర్ లవ్ ఆఫ్ ద బ్రైడ్, ద చర్చ్. ఎ ప్యూర్ లవ్. ఏ ప్రియుడైనా తన ప్రియురాలు తనను స్వచ్ఛంగా ప్రేమించాలి, ఏకాగ్రత కావాలని కోరుతాడు. 4 పురుషుల మీద కన్ను పెట్టుకున్న స్త్రీని భర్త సహించలేడు కదా. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది. మనం ప్రేమ 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 అని ధ్యానిస్తున్నాం. ప్రతి నాణ్యానికి 2 వశాలు ఉంటుంది. బొమ్మ బొరుసు కదా, బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. అవును, 2 sides ఆఫ్ ద కాయిన్. అందుకే పరమగీతాల్లో ఒక మాట ఉంది చూడండి, పరమగీతం 8:6లో, ప్రేమ మరణమంతా బలవంతం. ప్రాణం పెట్టే ప్రేమ ప్రభువుది. ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఇది అర్థం చేసుకుంటే మనం పాపం చేయం. ప్రభు ప్రేమ మిక్కటంగా అనుభవిస్తున్నాం. ఆయన నా కొరకు మరణించినాడు, నా కొరకు ప్రాణం పెట్టినాడు, నా కొరకు త్యాగం చేసినాడు, ఆయన నన్ను విలువ పెట్టి కొన్నాడు, నేనంటే ఆయనకు చాలా ఇష్టం, ఆయనంటే నాకు చాలా ఇష్టం అని పై ప్రేమలు కాదు. హీ నీడ్స్ ఎ డీపర్ రిలేషన్షిప్. చాలా లోతున నిన్ను అనుభవించాలని, నీ ప్రేమను పొందుకోవాలని ప్రభు ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. అందుకే పరమగీతాలు 8:6లో ప్రేమ మరణమంతా బలవంతమైంది. అవును, ప్రాణం పెట్టిన ప్రేమ ప్రభు ప్రేమ. మరుసటి వరుసలోనే ఉంది ఏమి? ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. అంటే నువ్వు ప్రభువును విడిచి ఇంకెక్కడికైనా నీ దృష్టి మరలిందో తప్పకుండా ప్రభు ఉగ్రత నీవు అనుభవించాల్సి వస్తుంది. చాలామంది అంటే నా సేవా జీవితంలో నేను చూశాను, మందిరంకి వస్తుంటారు, మళ్ళీ ఎక్కడో వాళ్ళకి ఆకర్షణ ఉంటుంది. అక్కడ పోతే బాగుండు, ఇక్కడ పోతే బాగుండు, అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారు. నేను నాకు తిరిగి అలసిపోయినా. అవును, ఇక్కడ దొరికే ప్రేమ, ఇక్కడ దొరికే ప్రార్థనలు, వాక్యం మాకు ఎక్కడ దొరకడం లేదమ్మా, అందుకే మళ్ళీ తిరిగి వచ్చినాం. ఏం పర్వాలేదు, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నేను నిన్ను ఆలింగనం చేసుకుంటాను, ఎందుకంటే ఇది ప్రభు ప్రేమ. నువ్వు రావడమే ప్రభువుకు ఇష్టం. నువ్వు ప్రభువును విడిచి ఎక్కడ తిరుగుతావు? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు మనకు చాలినవాడు, సరిపోయినవాడు. ఈజ్ ఇనఫ్ ఫర్ దిస్ లైఫ్ ఆన్ ఎర్త్. ఈ అరణ్య ప్రయాణంలో ప్రభు మనకు చాలినవాడు. మళ్ళీ ప్రభు కాక ఇంకెవరిని నువ్వు వెతుకుతావు? క్రైస్తవులై ఉండి కూడా దేవుని వాక్యాన్ని ఇంత విన్నా కూడా మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తాయితలు అంటారు, కట్లు అంటారు, హకీర్ అంటారు, మంత్రగాళ్ళు అంటారు. ఎంత శాపగ్రస్తం. అప్పుడు ప్రాణ ప్రియునికి ఏం పుట్టుకొస్తుంది? ఈర్ష్య. గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. అది నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంది. దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పిస్తుని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. హల్లెలూయా. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బిఫోర్ మీ. అందరు దేవుళ్ళేనండి, అందరూ దేవుళ్ళే.
ఒక దేవుడు, రెండో దేవుడు, మూడో దేవుడు అందరికి ఒకేసారి దండం పెడితే ఈ ప్రాణప్రియుడు మాత్రం సహించాడు. ఈ ప్రాణప్రియుడు అందరినీ పోలినవాడు కాడు. నీ ప్రాణప్రియుడు వేరు ప్రియుల కంటే శేషం గలవాడు. నిన్ను మరణము పొందినంతగా ప్రాణం నీ కొరకు రైధనంగా ఇచ్చినాడు. కాబట్టి ఎంతగా నిన్ను ప్రేమించినాడో అంత ఈర్ష్య కూడా కలవాడు. అందుకే ఇక్కడ చూడండి, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. ఒక ఇంటికి పోతే ఆ షెల్ఫ్లో చూస్తే లాఫింగ్ బుద్ధ అనంట. అయ్యో ఇదేంటి, మీరు క్రైస్తవులు కదండి, దేవుని బిడ్డలు బైబిల్ చదువుతారు కదా, ఇది ఎందుకు పెట్టుకున్నారు షోకేస్ అంటే, అది పెట్టుకుంటే ధనం వస్తుంది అంట అండి. అయ్యో, ఇంతగానం వాక్యం విన్నాక మళ్ళా మొదటి స్థానానికి వచ్చినావు ఏంటమ్మా? ఇది కాదు నీకు ఐశ్వర్యం ఇచ్చేది, నీకు గొప్పతనం దీనివల్ల కలగదు. ఇది పెట్టుకొని నువ్వు ఆనందిస్తావా? మన ప్రాణప్రియుడు అద్వితీయుడు, శ్రీమంతుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు. తను తాను రిక్తునిగా చేసుకొని నీ గుండెలో గొడుగు కట్టుకొని ఉన్నాడు. ఇంకా నువ్వు ఎక్కడ వెతుకులాట నీకు? వై డూ సీక్ హిమ్ ఎనీవేర్? వై డూ వాంట్ ఎనీ అదర్ పర్సన్ టు టేక్ హిస్ ప్లేస్? అందుకే అంటున్నాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళందే కానీ ఉండు ఏ రూపంనైనా విగ్రహంనైనా నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలనగా నీ దేవుడనే యెహోవానగు నేను రోషము గల దేవుడా, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషముల కుమారుల మీదకి రప్పించు. అంటే శాపగ్రస్తమైనవి కూడా మనము చేయడానికి తెగించదు. అందుకే ఆజ్ఞల్లో ప్రప్రదమైన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడనే యెహోవాను ప్రేమించు. ప్రాణప్రియుడు అదే కోరుతున్నాడు. హీ సీక్స్ యువర్ లవ్, హీ సీక్స్ యువర్ ఫుల్ అటెన్షన్, ఫుల్ కాన్సన్ట్రేషన్. నువ్వు నిండుగా దేవుని ప్రేమించాలి. ఎంత ఆత్మీయ అనుభూతి నీకు కలుగుతుంది. హౌ బ్లెస్సెడ్ యు బికమ్ వెన్ యూ పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. చాలా ఐటమ్స్ ఉంది నీకు చేయడానికి, దాంట్లో దేవుణ్ణి కూడా పడేసినావు. ఆ కంపార్ట్మెంట్లో దేవుని పడేసి మరి నీ జీవితం కొనసాగించకుండా దేవుని ముందు పెట్టుకొని బ్రతికితే ఎంత ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవ కార్యాలకు మొదటి స్థానం, దేవునికి మొదటి స్థానం. ఈ ప్రాణప్రియుడు అదే కోరుతున్నాడు. హీ సీక్స్ ఆల్ యువర్ అటెన్షన్ అండ్ హీ వాంట్స్ యూ టు లవ్ హిమ్ టోటలీ. టోటలీ యూ షుడ్ డెడికేట్ యువర్ లైఫ్. అబ్సల్యూట్ ఫిడలిటీ అంటే హృదయం నిండుగా ప్రభువే ఉండాలి, ప్రభు తప్ప మరొకడు ఉండకూడదు. అంటే మనము ఈ లోకం ఇచ్చే ఆకర్షణలు మిరుమిట్లు కొలిపి ఈ లోకాన్ని తట్టు కాకుండా ప్రభువునే గురి పెట్టుకొని జీవించాలి, ప్రభువుతో కాలం గడపాలి, ప్రభు ప్రేమను అనుభవించాలి. నీ స్వచ్ఛమైన ప్రేమ ప్రభువుకి ఇవ్వాలి, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే పరమగీతాల్లో మనం చూస్తాం, బోత్ కెనాట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ లవ్. చూడండి, ప్రేమకు చిహ్నం ఏంటంటే ప్రాణప్రియుడు ఉండలేడు ప్రియురాలు లేకుండా, ప్రియురాలు ఉండలేదు ప్రాణప్రియుడు లేకుండా. ఒకరు కనబడుకుంటే వెతుకులాట. ప్రాణప్రియుడు వెతుక్కుంటూ వస్తాడు, తలుపు తడుతూ ఉంటాడు, ప్రియురాలు రావాలని కోరుతాడు, ఆమె ముఖాన్ని చూడాలనుకుంటాడు, ఆమె స్వరాన్ని వినాలనుకుంటాడు, ఆమె తడువు చేస్తూ ఉంటుంది. విసికి వేసారు, ఆయన వెళ్ళిపోతుంటాడు. అయ్యో ఆయన ఎక్కడ పోయినాడని మళ్ళీ వెతుకుతూ ఉంటుంది. వెతికేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతుంది, హింసకు గురవుతుంది, బుద్ధి వస్తుంది, అయ్యో నా ప్రాణప్రియుడు నేను పోగొట్టుకున్నాను కదా అని. మళ్ళీ ప్రాణప్రియుడు వెతుక్కుంటూ వస్తాడు. మరి 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు, నీ కను దృష్టి నా మీద ఉంచుము, అది నన్ను వశపరుచుకోను. ప్రియురాలతో అంటున్నాడు, నువ్వు ఎటేటో ఎందుకు చూస్తావు, నన్ను చూడు, నీ కను దృష్టి నా మీద ఉంచు. అంతే కదా, నేను మొదట్లో చెప్పాను, సంఘాలన్నీ ఐక్యమై మన కనుదృష్టి ఎవరు తట్టెత్తాలి? ప్రాణప్రియుడు. ప్రాణప్రియుడు మన ప్రతి పరిస్థితి నుండి మనల్ని విడిపిస్తాడు, ప్రతి పరిస్థితిని చక్కబెడతాడు. ఇవి నాడు జరుగుతున్న హింసలన్నిటి నుండి ప్రాణప్రియుడు మనల్ని రక్షించగలడు. అందుకే నీ అనుదృష్టి నా మీద ఉంచు, దాని అర్థం ప్రార్థన. చర్చ్ షుడ్ ప్రే, ద ఇండివిజువల్ షుడ్ ప్రే. అందరూ ప్రభు తట్టు మన ముఖం ఎత్తాలి. హీ వాంట్స్ టు సీ అవర్ కౌంటెనెన్స్, అంటే మన ముఖాలు చూడాలని. అందుకే అంటున్నాడు, నా పావురము, నా నిష్కలంకురాలు, మరి నా పావుర స్వరము వినబడుతుంది, నా పావురము స్వరము ఎంత మధురము, నా పావుర ముఖము ఎంత మనోహరం.
హల్లెలూయా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, దేవుని చూతురు దేదీప్యంబుగా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలిరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలిరు, పరిశుద్ధుడవై సన్నిధి చేరుము, దేవ మాట్లాడుమా, ఓ దేవ కనబడుమా, దేవ మాట్లాడుమా, ఓ దేవ కనబడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు, జీవము గల దేవుడు, ఉనికి గల దేవుడు, సామర్థ్యం గల దేవుడు, మాకు సమస్తము ధారాళంగా అనుగ్రహించే శక్తి గల దేవుడు, మా మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు, భయపడొద్దని పలికినావు తండ్రి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానన్నావు. పరలోకంలోను భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందన్నావు. ప్రభువా, మీరు వెళ్ళండి, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను అందించండి. అవును, మేము లోకమంతా నీ పరిమళాలు వెదజల్లాలి. మేము దేనికి భయపడకూడదు. మా ప్రాణప్రియుడు, నీవు మాతోనే ఉన్నావు, మాలో ఉన్నావు, మా మధ్యలో ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నువ్వు ఎక్కడికి పోయినావు అని లోకం అడుగుతుంది. అసలు మీ ప్రియుడు బ్రతికున్నాడా, చలిస్తున్నాడా, ఆయన కార్యాలు చేయగలుగుతాడా? మరి నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళినాడు, ఏ దిక్కునకు తిరిగినాడు? మేము కూడా వస్తాం, రండి వెతుకుతామని లోకం ఎన్నో ప్రశ్నలు మమ్మల్ని అడుగుతుంది. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. అవును, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఎన్నెన్నో వర్ణాల ప్రియురాలు తన ప్రియుని గురించి వర్ణిస్తుంది. మేము కూడా ఈ లోకం అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ఈ లోకం మౌనం ఎన్నెన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది, ఎన్నెన్నో హింసలు దేవుని బిడ్డల మీద ప్రయోగిస్తుంది. అయినా భయం లేదు. నేనున్నాను, ఎక్కడ 2-3 నా పేరిట కొడతారు, నేను అక్కడ వచ్చేస్తాను అన్నావు. నా ప్రియురాలు చూడాలని నేను ఆశిస్తున్నాను. ఉద్యానవనంకి వెళ్దాం రండి. అవును, ప్రార్థన జీవితం మాకందరికి చాలా అవసరం. నీతో గడిపే ఆ సమయం, ఆ ప్రశస్తమైన వేళలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అధికం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం.
ఈ లోకంలో ఎన్నెన్నో పనులు పెట్టుకుంటాం, నీతో సమయం గడపడానికి లేకుండా ఎంత నష్టపోతాం ప్రభువా. కాబట్టి నీ సన్నిధి, నీ శక్తి, నీ ప్రేమ, నీ ఉనికిని మేము అనుభవించాలి, లోకానికి చాటించాలి. నీ పరిమళ వాసన మేము అనుభవించి లోకానికి సువాసనగా మేము మారిపోవాలి. అవును తండ్రి, ప్రేమ మరణమంత బలవంతమైంది, ఈర్ష్య అయితే పాతాళమంత కఠోరమైందని పరమగీతం 8:6లో మేము చూస్తున్నాం. నీ ఉగ్రత ఎవరు భరించగలరు ప్రభువా? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? ఆనాడు పేతురు అంటున్నాడు, నిత్య జీవపు మాటలు గల నిన్ను విడిచి మేమెక్కడికి వెళ్ళగలం తండ్రి? నీతోనే మేము ఉంటాం, మాతోనే నువ్వు ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా నువ్వు మాతోనే రావాలి. మా కార్యాలన్నీ నీవే నిర్వహించాలి. అందుకే ప్రార్థన అనే ఆయుధాన్ని మాకు ఇచ్చినావు. ప్రార్థన ద్వారానే నేను మిమ్మల్ని కలుసుకుంటాం. మా స్వరాలు నీకు చాలా ఇష్టం, మా ముఖాలు నీకు మనోహరంగా కనబడుతుంది. లోకమంతా మమ్మల్ని తృణీకరించిన, మేము అందవిహీనంగా లోకానికి కనబడిన ప్రియురాలా, లెమ్ము రమ్ము ఉద్యానవనమునకు రా, నేను నీతో సమయం గడపాలి, నువ్వు నాతో ఉండాలి, నీ ప్రేమ నాకు కావాలి, నా ప్రేమ నీకు అందిస్తాను అని ఎన్ని పర్యాయముల పరమగీతాల్లో మేము ఆహ్వానాన్ని చూస్తున్నాం. అదంతా ప్రార్థనకున్న పిలుపని మేమంతా జ్ఞానం కలిగి దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. నీతో మేము సన్నిహితమైన సంబంధం, అంత ప్రేమను మేము అనుభవించడానికి మా కృప దయచేయండి. ప్రేమలో భయం లేదన్నావు, పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుందన్నావు. అట్టి ప్రేమ ప్రార్థనా జీవితంలో మేము పొందుకొని లోకాన్ని కూడా ప్రేమించడానికి, శత్రువులను ప్రేమించడానికి, హింసించే వారి కొరకు ప్రార్థించడానికి అట్టి శక్తిని మేమందరం పొందుకోవాలి. దేవా, నీ సువార్తను వెదజల్లడానికి ఏమాత్రం పిరికితనం లేకుండా ధైర్యంగా లోకానికి వెలుగు చాటించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.